ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పోయి 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేశారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయో నేను అడుగుతున్నా. కాకినాడ సెజ్ ఎందుకు మారింది, కాకినాడ పోర్ట్ ఏంటి, గంగవరం పోర్ట్ అన్నీ ఒకటి కాదు. మైనింగ్ ఈరోజు సిలికాం మైనింగ్ మన గూడూరు దగ్గర ఉన్నాయి. ఒక్క ఓనర్ ఉన్నాడు, ఒరిజినల్ ఓనర్. దాంట్లో రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి, కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేశారు. ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు. గ్రనైట్, గెలాక్సీ గ్రనైట్ ఎందుకు చేతులు మారాయి, ఎవడు తీసుకున్నాడు? ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళు క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేసి సమయం వచ్చినప్పుడు చూసుకుంటారు గమ్మునుండే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూశారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమ్మీడియట్ పండి, ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు, ఇమ్మీడియట్గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు, ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు, ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే కోర్టులు అంటే లెక్కలేదు, రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది నిన్న అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు. ఏమడిగారు? మా నాన్న మా తాత ఇచ్చిన భూమి పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు. రాజముద్ర పడవలసింది ఎక్కడ, ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా. వాట్ ఈజ్ ది ఆన్సర్? నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని, సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి? మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి? నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా? మీ భారతీయ సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచితంగా ఇచ్చావా? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు మాటలాడలేని పరిస్థితి, నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు. కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కడాన ప్రైవేట్ ఆస్తులపైన కూడా పెట్టారు. ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర, ఆ ఆరుద్రని అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది. వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను, నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది. మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో. రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ? ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది. కనీసం లైవ్లీహుడ్, తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది అరాచకాలకు పరాకాష్ట. ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిటికల్లా చాలా పెద్ద సమస్య ఉంది. ఈరోజు గుక్కడి నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్థాయిలో ఉంది. కాలువలు దవ్వలేదు, పంట కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేవు, రిజర్వాయర్లు కొట్టుకోబోతున్నాయి. ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ 3 సార్లు కొట్టుకోబోయే పరిస్థితి, పులిచింతల గేట్స్ కొట్టుకోబోయే పరిస్థితి. వాట్ ఈస్ ద రీజన్? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. పోలవరం గోదావరి అయిపోయింది, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. అదే మరి కార్మికులకు రవాణా రంగం,
ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఈవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి. జీవో నెంబర్ 21 ఇది ఫైన్లు భారం తగ్గించడానికి రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తాం. గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ జరిగిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం. అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. మళ్ళా కట్టడి చేస్తాం. అవినీతి అరికడతాం. సమర్థత పెంచుతాం. ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం. ఇంటి పన్నులు కూడా హేతుబద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్, డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం. మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి